వచ్చేసి 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లు అన్నమాట. అసలు ఈ అల్లర్లు ఎందుకు జరిగాయి, దీని వెనకాల ఎవరున్నారు, అల్లర్లో పాల్గొన్న వాళ్ళకి శిక్ష పడిందా లేదా, ఇంకా గవర్నమెంట్ రోల్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. 2002 ఫిబ్రవరిలో వేలాది మంది రామ్ భక్తులు గుజరాత్ నుండి యూపీలోని అయోధ్యకి విశ్వ హిందూ పరిషత్ ఆహ్వానం మేరకు పూర్ణాహుతి యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళారు. ఈ యజ్ఞం ఎక్కడ జరిగిందంటే 1992లో బాబ్రీ మసీద్ కూల్చేసిన చోట చేశారు. ప్రజెంట్ ఇప్పుడు అదే ప్లేస్లో రామ్ మందిర్ని కూడా నిర్మించారు. 2002 ఫిబ్రవరి 25న 1700 మంది కరాసేవకులు ఇంకా రామ్ భక్తులు ఆ యజ్ఞంలో పాల్గొని గుజరాత్కి తిరిగి రావడానికి శబర్మతి ట్రైన్ ఎక్కారు. ట్రైన్ తర్వాత రోజు అంటే 2002 ఫిబ్రవరి 27న 4 గంటల ఆలస్యంగా పొద్దున్న 7:43కి గోధరా స్టేషన్ దగ్గరలో ఆగింది. ఎందుకంటే ట్రైన్లో ఉన్న ఎవరో చైన్ లాగారంట. ఒక్కసారి కాదు 2-3 సార్లు లాగారంట. ఇంతలో 2000 మంది ట్రైన్ చుట్టుముట్టి S6 బోగీని టార్గెట్ చేసి దాడి చేశారు. అలాగే 4 బోగీలని తగలబెట్టారు. అందులో 27 మంది లేడీస్, అలాగే 10 మంది పిల్లలు, మొత్తం 59 మంది బోగీలోనే తగలబడి సజీవన దహనం అయ్యారు. ఆ టైంలో గుజరాత్కి అడిషనల్ డీజీపీగా ఉన్న ఆయన మాట్లాడుతూ, శబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్ గోధరా స్టేషన్కి రాకన్నా ముందే అటాక్ చేయడానికి పెట్రోల్లో ముంచిన బట్టలు పట్టుకుని ఉన్నారని చెప్పారు. ఈ ఇన్సిడెంట్స్తో గుజరాత్ తట్ట ఉడికింది. న్యూస్ ఛానల్స్ ఎవరికి నచ్చింది వాళ్ళు టెలికాస్ట్ చేసుకోవటం వల్ల హిందూస్ ముస్లిమ్స్ గొడవలు చెలరేగాయి. ట్రైన్ అటాక్ జరిగిన తర్వాత రోజు అంటే 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్లోని నరోడా పార్టీ అనే ఒక ఏరియాలో విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగ్ దళ్ వాళ్ళు విచక్షణం కోల్పోయి ఆ అటాక్ ముస్లిమ్స్ వాళ్లే జరిగిందని చెప్పి కనిపించిన ముస్లిమ్స్ ఊచకోత కోశారు. ఇందులో 97 మంది ముస్లిమ్స్ చనిపోయారు. ఈ అల్లర్లలో బందిపోట్లు, అత్యాచారాలు కూడా జరిగాయి. తర్వాత గుజరాత్ మొత్తం కర్ఫ్యూ విధించారు. హింసని తగ్గించడానికి ఆర్మీ ఫోర్స్ని కూడా పిలిపించారు. అయినా హింస అయితే తగ్గలేదు. 28 ఫిబ్రవరి 2002 పొద్దున్న 9 గంటలకి అహ్మదాబాద్లోని హిందువులు ఎక్కువ ఉన్నటువంటి చవన్పురా ఏరియాకి దగ్గరలో గుల్బర్గ్ సొసైటీ అనేది ఉంది. ఇందులో ఎక్కువ ముస్లిమ్స్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్, బిజినెస్ పీపుల్స్ బంగ్లాస్లో ఉండేవాళ్ళు. అటాక్స్ జరుగుతున్నాయని తెలిసి చాలామంది అక్కడే ఉంటున్న ఒక కాంగ్రెస్ ఎక్స్ఎంపీ ఇంట్లో తలదాచుకుందామని వెళ్ళారు. ఎక్స్ఎంపీ తన వంతు ప్రయత్నం చేశాడు. పోలీసుని ప్రొటెక్షన్ అడిగాడు. సీఎంకి కూడా కాల్ చేసి అక్కడ సిచ్యువేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ ఎలాంటి హెల్ప్ రాలేదు. మధ్యాహ్నం కల్లా ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఎక్స్ఎంపీ ఇంటి చుట్టుముట్టి ఇల్లుకి నిప్పంటించారు. తర్వాత 6 గంటల్లో 69 మంది ముస్లిమ్స్ చనిపోయారు. అందులో ఎక్స్ఎంపీ కూడా ఉన్నారు. ఇలా 2-3 నెలలు సాగాయి గుజరాత్ మొత్తం అల్లర్లు. అందులో 1100 మందిని చంపేశారు. ఆ 1100 మందిలో 790 మంది ముస్లింలు, 254 మంది హిందువులు ఉన్నారు. ఈ అల్లర్లలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. బిల్కిస్ బాను అనే ఒక ముస్లిం యువతి తన పిల్లల్ని ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి తన ఏరియాలో గొడవలు జరుగుతున్నాయని చెప్పి ముస్లిం పాపులేటెడ్ ఏరియాకి వెళ్దామని చెప్పి బయలుదేరి వెళ్తుండగా దారిలో 20 మంది ఆగంతకులు వాళ్ళని చుట్టుముట్టి తన పిల్లల్ని లాక్కొని చంపేశారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చంపేశారు. బిల్కిస్ బానుని అయితే అత్యాచారం చేశారు. ఇలా ఒక్కో చోట జరిగిన ఒక్కో ఇన్సిడెంట్స్ పైన కొన్ని 100 కేసులు అయితే రిజిస్టర్ అయ్యాయి. ఇవన్నీ కోర్టులో ఎన్నో మలుపులు తిరిగి కొంతమందికి ఉరిశిక్ష వేశారు, కొంతమందికి అయితే లైఫ్ సెంటెన్స్ వేశారు. స్టేట్ వైడ్గా జరిగిన ఇన్సిడెంట్స్కి సరిగ్గా గవర్నమెంట్ రెస్పాండ్ కాలేదని ఎలిగేషన్స్ ఉన్నాయి. అలాగే గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళు కావాలని ప్లాన్ చేసి అటాక్స్ చేయించారని ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మన దేశంలో ఉన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిపోర్టు ప్రకారం గుజరాత్ గవర్నమెంట్ ప్రజల హక్కుల్ని రక్షించడంలో విఫలమైందని చెప్పింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వెంటనే చర్యలు తీసుకోకపోవడం, నేరాలు చేసిన వాళ్ళని గుర్తించకపోవడంలో ఫెయిల్ అయ్యారని గుజరాత్ గవర్నమెంట్ని తప్పుపట్టింది ఎన్హెచ్ఆర్సీ. ఈ అల్లర్లలో అయిన టైంలో ఉన్న సీఎం నరేంద్ర మోడీకి ఇంకో 63 మందికి మాత్రం 2012లో ఎస్ఐటి క్లీన్ చిట్ ఇచ్చింది. పర్టికులర్గా ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి రీజన్ వచ్చేసి రీసెంట్గా ఒక టీజర్ అయితే చూశాను, శబర్మతి రిపోర్ట్ అని చెప్పి. సో అందులో చూసిన తర్వాత నాకు దీని గురించి పెద్దగా తెలియలేదు అనిపించింది. అది ఇండియాలోనే జరిగింది 2002లో, తెలుసుకోలేకపోయా అనిపించింది. సో దానివల్ల
వీడియో అయితే చేశాను. చాలామంది తెలిసి ఉండదు, తెలుసుకుంటారని చెప్పి. సో మీకు వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పర్టికులర్గా మీకు ఇలాంటి టాపిక్ మీద వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ టాపిక్ మీద వీడియో అయితే చేస్తాను.